ప్లస్ ఎక్కడ వరకు మొత్తం ఇంటికి అమ్ముతారా అమ్మాయికి 40 ఉంది మనము 40 నుండి 36 వరకు పెట్టుకోవచ్చు పొడవు నేను పొడవు ఏదైనా పొడవు తర్వాత ఏముంది భుజం 12 ఎంత ఉంది 12 30 ఎంత ఉంది 30 ఓకేనా పొడవు ఎంత 36 భుజము 12 చాచి కొలత కొలత 26 తర్వాత చేతి యొక్క పొడవు మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు చేతి యొక్క చుట్టుకొలత 10 ఉంటుంది తర్వాత నెక్ ఆల్రెడీ మనం నెక్ డిజైన్ చేసుకోవాలనేసి నెక్ని 15 ఏం చేయాలి 1/6 నెక్ పొడవు కోసము 1/2 ఇక్కడ వచ్చేసి పొడవుకు మనము 2 ఇంచులు కలుపుకోవాలి ఎంత కలుపుకోవాలి 2 ఇంచులు కలుపుకోవాలి 2 ఇంచులు ఎంత కలుపుకోవాలి కింద మడిచి కుట్టడానికి పైన భుజం జాయిన్ చేయడానికి కాటు తెచ్చినందులకి అన్ని కోను 38 ఇంచుల పొడవు పెట్టుకోవాలి ఎంత పొడవు పెట్టుకోవాలి 38 ఇంచుల పొడవు పెట్టాలి పెట్టాలంట 38 ఎంత పెట్టాను 38 ఓకేనా తర్వాత భుజం ఎంత ఉంది 12 ఏం చేయాలి 1/2 ఎంత వస్తుంది 6 ఏం చేయాలి ఎంత వస్తుంది 7 ఇప్పుడు నేను భుజం ఎంత పెట్టాలి 5 సెంటీమీటర్ కదా ఎంత పెట్టాలి భుజం కనపడవు ఎంత ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఏం చేయాలి 1/4 ఎంత వస్తుంది లేవా ఎంత వస్తుంది ఎంత వస్తుంది 8 చూసు కొరకు 1 పుట్టు కొరకు 1 మొత్తం 1 కలపాలి ఇప్పుడు ఇది నేను ఎంత పెట్టాలి 10 తర్వాత నడుము ఎంత ఉంది ఏం చేయాలి ఎంత వస్తుంది రోజు కొరకు 1 పుట్టు కొరకు 1 మొత్తం 9 ఎన్ని ఇంచుల కింద పెట్టాలి 9 ఎన్ని ఇంచుల కింద పెట్టాలి 9 ఎన్ని ఇంచుల కింద తొక్కించాలి 12 లేదా 14 ఇంచుల కింద పెడుతుంది ఎంతట 14 ఎంత పొడవు కింద 14 ఇంచుల కింద ఎంత గుర్తించాలి 9 ఇక నెక్స్ట్ బాటం కొరకు ఏం చేయాలంట నడుమును సగం చేయాలి కదా నడుమును 1/2 చేస్తే ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత 14 ఇంకా ఇక్కడ ఎంత పెట్టాలి నేను 14
నుండి బాటమ్ కి క్రాస్ చేసుకొని కట్ చేసుకోవాలి. 1.5 చంద తీసుకోవాలి. నెక్ డిజైన్ చేసుకొని కుట్టుకోవాలి. ఇదేనా ఏంటిది? కష్టమా? ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? పొడవు ఎంత ఉంది? ఎంత కలపాలి? ఎంత వస్తుంది? తర్వాత భుజం ఎంత ఉంది? ఏం చేయాలి? చేయగా ఎంత వచ్చింది? దానికి ఎంత మైనస్ చేయాలి? మైనస్ ఎంత చేయాలి? ఎంత చేయాలి? ముందు వెనక ఎలా కట్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ మైనస్ చేయాలి. మర్చిపోయారు అప్పుడే. ఎందుకు మైనస్ చేయాలి? కట్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి. ఎంత వచ్చింది మొత్తం? భుజం ఎంత పెట్టాలి? చక్క పొడవు ఛాతి వెడల్పు ఏం చేయాలి? ఎంత వచ్చింది? లూజ్ కొరకు గుడ్డు కొరకు మొత్తం ఎక్కడ గుర్తించాలి? చంక పొడవు క్రింది భాగంన చంక పొడవు క్రింది భాగంన ఎంత గుర్తించాలి? 10 ఇంచులు గుర్తించాలి. తర్వాత నడుము ఎక్కడ గుర్తించాలి? ఉన్న పొడవులో ఎంత గుర్తించాలి? ఇది గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి? చాటు చుట్టుకొలత ఎంతైతే ఉందో మనకు నడు చుట్టుకొలత ఎంత ఉంది? 28. ఏం చేసాము? ఎంత వచ్చింది? లూజ్ కొరకు గుడ్డు కొరకు మొత్తం 9. ఎక్కడైతే ఉందో అక్కడ ఏం గుర్తించాలి? నడుము గుర్తించాలి. భుజం నుండి 14 ఇంచుల క్రింద నడుము యొక్క వెడల్పు గుర్తించాలి. ఎంత ఉంది? ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి? కింద బాటం కొరకు ఏ కొలత తీసుకోవాలి? ఏ కొలత తీసుకోవాలి? నడుము ఎంత ఉంది? ఏం చేయాలి? ఎంత వచ్చింది? ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా నేర్చుకునేది ఏమైనా ఉంది అంటే నెక్ డిజైన్ చేసి జాయిన్ చేయడము. ఇక్కడ 14 ఇంచులు ఏదైతే పొడవు ఉందో 14 ఇంచులో 2 ఇంచులు తగ్గించి ఎంతగా 2 ఇంచులు తగ్గించి 12 ఇంచుల కింద కట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? కట్స్ పెట్టుకున్నాం కదా. డ్రెస్ తర్వాత పొడవు వెడల్పుతోని అన్నిటి కూడా చెయ్యి కట్ చేసుకోవాలి. అనే హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? పట్యాల టాప్. పట్యాల టాప్ లో ఇక్కడ పొడవు ఒక్కటి మాత్రం వేసుకోవాలి. పొడవు ఎంత? 30 ఇంచులు. ఎంత? 30 ఇంచులు ప్లస్ 2 ఇంచులు కలుపుకొని 32 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. మిగతా అంతా సేమ్ గ్యాస్ పీస్. ఓకేనా? చెప్పండి. పొడవు ఎంత? 32. తర్వాత భుజం ఎంత? 6. చంక పొడవు ఎంత? 6. ఛాతి వెడల్పు ఎంత? 10. నడుము ఎక్కడ గుర్తించాలి? నడుము ఎంత ఉంది? 9. బాటం ఎంత ఉంది? 14. ఇప్పుడు చక్క నుండి నడుముకి నడుము నుండి బాటానికి గుర్తించాలి. 1.5 తీసుకోవాలి. మనకు కావాల్సిన డిజైన్లో నెక్ ప్రిపేర్ చేసుకోవాలి. మేడం మరి దీనికి తేడా ఏంటంటే దీనికి యాపిల్ కట్ చేస్తాం, పొడవుతాం. ఏం కట్ చేస్తాం? యాపిల్ కట్ అంటారు. ఓకేనా? ఈ పూలను ఏం చేస్తామంటే ఇలా కట్ చేసి ఈ కట్స్ ఏదైతే మనకు 12 ఇంచుల కింద పెట్టుకుంటున్నామో ఇక్కడ ఈ కట్స్ నుండి చుట్టూ గోల్ కూడా వేసుకుంటాం పైకి. ఓకేనా? ఏం చేస్తాము? పైపింగ్ కూడా చేస్తాము. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంట? ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఏ బ్లౌజ్? ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఏ క్లాస్ ఇది? ఏ ప్యాటర్న్? టాప్ ప్రిన్స్ కట్ టాప్. ఏంటాపు? ప్రిన్స్ కట్ టాప్.
ఏవి పంజాబీ డ్రెస్. ఇప్పుడు పొడవు ఎంత చెప్పండి? 35 ఇది పట్యాల. తర్వాత ఎంతట? 38. తర్వాత భుజం ఎంత? 6. చక్క పొడవు ఎంత? 6. ఛాతీ వెడల్పు ఎంత? 10. నడుము 9. ఎన్ని ఇంచుల కింద? 14. ఎంత పెట్టాలి? 9. బాటం 14. ఇప్పుడు చంక నుండి నడుముకి, నడుము నుండి బాటంని క్రాస్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏంటంట 5 ఇంచుల దగ్గర, ఇక్కడ మధ్య భాగం నుండి 5 ఇంచుల దగ్గర, ఎన్ని ఇంచుల దగ్గర? 5 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. నడుము దగ్గర 3 ఇంచులట. ఎంతట? 3 ఇంచుల దగ్గర. ఇంకా ఇక్కడ నుండి నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? నడుముకి వెళ్ళాలి. తర్వాత నడుముకు ఒక 5 ఇంచులు సమానంగా తీసుకొని చంక మధ్యలోకి క్రాస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని సెంటీమీటర్? ఇక్కడ ఎన్ని ఇంచులు? 5. ఇక్కడ 3. అర్థమైందా? మనం బ్లౌజ్ కట్టినాము, ఇక్కడ 3 పెట్టేసుకొని క్రాస్ చేస్తున్నాము. ఇది డ్రెస్ కాబట్టి ఏం చేస్తున్నాం? కింద 5 ఇంచుల నుండి కట్ చేసుకొని మనం వేసుకుంటున్నాము. ఇలా కొంచెం అతికించుకునేటప్పుడు ఇలా క్లాత్ కొంచెం ఇలా కట్ చేసుకుంటే నడు దగ్గర మనకు కుట్టు వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఈ 3 డ్రెస్లలో తేడా ఏంటి? పంజాబీ డ్రెస్ సాదాగా కట్ చేసుకొని భుజము పడకలు కట్ చేసుకోవాలి. ఇక పంజాబీ టాప్ను పట్టేల టాప్కి పొడవు తగ్గుతుంది, కింద కట్ దగ్గర యాపిల్ కట్ వస్తుంది. ఇక పంజాబీ డ్రెస్ లానే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5 ఇంచులు పెట్టుకొని తర్వాత నడుము దగ్గర 3 ఇంచులు పెట్టుకొని క్రాస్ గా చేసి కట్ చేసుకోవాలి. ఈ 3 కూడా సేమే, కానీ ఇందులో డిఫరెంట్ ఏంటంటే దీంట్లో కట్స్ చేంజ్ ఉంటాయి, దీంట్లో ముక్కలు అతికించుకోవడం జరుగుతుంది. అన్ని ఒకరి కోసమే, అన్ని ఒకరి మెజర్మెంట్స్. అంటే ఒక మనిషికి ఎన్ని రకాలుగా మన పంజాబీ టాప్ కుట్టచ్చు అనేది మీరు ఇక్కడ అర్థం చేయవచ్చు. ఇక్కడ వాటి అంతా కూడా స్ట్రేట్ కటింగ్. ఇక్కడ వచ్చేసి అంబ్రెల్లా. ఈ అంబ్రెల్లా ఏదైతే ఉందో మీరు గాగ్రా ఫోల్డ్ ఏదైతే వేస్తారో క్లాత్ ను ముందుగా ఏం చేయాలట? క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలట. ఏం చేయాలట? క్రాస్ గా ఫోల్డ్ చేయాలి. క్లాత్ ని క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ ని క్రాస్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఏం చేయాలి? మన పొడవు ఎంత ఉంది? 35. ఫస్ట్ భుజం తీసుకోవాలి. భుజం ఎంత ఉంది మనకు? 6. ఓకేనా? భుజం అంటే క్లాత్ గా ఫోల్డ్ చేసిన క్లాత్ పైన భుజం పెట్టాలి. భుజం పెట్టిన తర్వాత ఏం చేయాలి? పొడవు ఎంత ఉంది మనకి? 38. ఎంత? 38 ఉంది. ఇక చక్క పొడవు తీసుకోవాలి. చక్క పొడవు ఎంత తీసుకోవాలి? 6. చాటు వెడల్పు తీసుకోవాలి. ఎంత ఉంది? 10. తర్వాత ఎన్ని ఇంచుల కింద నడుము గుర్తించాలి? 14. నడుము ఎంత ఉంది? 9. ఇక్కడ నుంచి చేంజ్ చేస్తాం. ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్ పెట్టుకుంటాం. ఓకే, 10 ఇంచులు పెట్టాము. తర్వాత ఇది 6, ఇక్కడ 1.5 తోని క్రాస్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ 14 కింద, ఎన్ని ఇంచుల కింద? 14 ఇంచుల కింద. అంటే 14 ఇంచుల కింద మనము ఏం చేసాము? 9 ఇంచులు నడుము గుర్తించాము. అయితే ఈ 9 ఇంచుల కింద భాగంలో పొడవు ఎంతైతే ఉందో 24. ఓకేనా? ఎంత ఉంది? 24. ఇప్పుడు ఇక్కడ మనం క్లాత్ ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడి వరకు ఏం చేయాలంటే 24 పెట్టుకోవాలట. అర్థమైందా? ఇక్కడైతే ఎంత ఉందో ఇది కూడా 24, ఇది 24, మధ్యలో కూడా 24. అర్థమైందా? 24 ఎంత?
24 14 ఎంత 8. ఓకేనా? ఇది ఇలా కట్ చేస్తాం. నడుము దగ్గరికి ఏమో సమానమైన కొలతలు పెట్టుకుంటాం. నడుము దగ్గర దాకా సమానం కొలతలు పెట్టుకొని కింద మాత్రము ఇది ఎంతైతే మనకు ఉందో దాన్ని ఫోల్డ్ చేస్తాం, కట్ చేస్తాం. అర్థమైందా? ఆగ్రా స్టార్ట్ ని నేరుగా ఇట్లా కట్ చేసినాం. ఇట్లా కట్ చేయక మీరు ఏం చేద్దామంటే పంపు తీసుకుంటాం నడుము కోసం. ఓకేనా? ఇదేంటి అంబ్రెల్లా టాప్. ఒకవేళ మనకు అట్లా క్లాత్ వెళ్ళని ఎడల కింద గాగ్రా ఫోల్డ్ వేసుకొని పైన స్ట్రేట్ కటింగ్ కూడా వేరే పీస్ మనం ఫ్రాక్ కుట్టాం కదా ఆ మోడల్ కూడా మనం కుట్టుకోవచ్చు. అంబ్రెల్లా టాప్ ఉందా? అమ్మ టాప్ ఉందా? టాప్ ఉంది. అంటే ఫ్రాక్ మోడల్ లా కుట్టచ్చు లేదా ఒకేలాగా డ్రెస్ మోడల్ లా కుట్టు రాదు మధ్యలో. అసలు ఆ కుట్టు రాదు. కంటిన్యూగా క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇది అంబ్రెల్లా టాప్. ఈ అంబ్రెల్లా టాప్ కి మనము క్లాత్ మొత్తం అంటే లాంగ్ ఫ్రాక్ కావాలనుకున్నప్పుడు అంటే లాంగ్ డ్రెస్ కావాలనుకున్నప్పుడు క్లాత్ ను ఫోల్డ్ వేసుకొని ఏం చేయాలి? క్లాత్ క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని మనం స్కర్ట్ లాగా చేసుకొని మళ్ళీ పైన బాడీ రెడీ చేసుకొని దీన్ని ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటి లాంగ్ ఫ్రాక్ ఇది ఇలానే కాకుండా మనకు పొడవు తగ్గిపోతుంది. ఇలా క్రాస్ గా ఏదైతే ఫోల్డ్ చేసామో ఇక్కడ వరకు వస్తుంది. దీనికి చక్క భాగము ప్లస్ నడుము భాగం తీసేసుకొని కింద గేర్ మొత్తం పెట్టుకుంటే హైట్ తగ్గుతుంది. అర్థమైందా? క్లాత్ క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని దీంట్లోనే చక్క భాగము నడుము భాగం తీసేసుకొని డైరెక్ట్ గా కుట్టచ్చు. లేదు నాకు లాంగ్ ఫ్రాక్ కావాలి అనుకుంటే మనం పైన బాడీని జాయిన్ చేసుకొని ఫ్రాక్ మోడల్ లో కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? అనార్కలి అంటే మనము ఫస్ట్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు స్కర్ట్ కూడా కుట్టారు. ఇక్కడ పీసెస్ ఏవైతే కట్ చేసుకున్నామో ఈ కట్ చేసుకున్న పీసులు అన్నిటినీ కూడాను ఏం చేయాలి? ఇలా కట్ చేసుకునే అన్ని అతికించుకుంటాం కదమ్మా. ఈ అతికించుకున్న వాటిని ఫోల్డ్ చేసి ఇక ఏం చేయాలంట? ఫోల్డ్ చేయాలంట. ఈ అతికించుకునే అన్ని కూడా ఏం చేయాలి? ఫోల్డ్ చేయాలి. ఇలా అన్ని అతికించుకున్నాం కదా. అతికించుకున్న తర్వాత మనకి డ్రెస్ ఇట్లా క్లాత్ వస్తుంది. క్లాత్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? దీంట్లో పొడవు 38 పెట్టుకోవాలి. ఎంత పెట్టాలి? 38 పెట్టేసుకొని భుజము ఎంత పెట్టాలి? 6 పెట్టాలి. తర్వాత చంక పొడవు 6 పెట్టాలి. చాలు వెడల్పు 14 ఇంచుల కింద ఎంత? 9 పెట్టాలి. ఇక్కడ వరకు సేమ్ గా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఎంతైతే ఉందో ఇక్కడ ఎంత? 24 పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే కలే ఇక్కడ క్లాస్ గా క్లాత్ ఫోల్డ్ చేసి వేసామా, అక్కడ ముక్కలన్నీ కట్ చేసి లంగాలాగా కట్ చేసి కుట్టుకొని ముందుగా మొత్తం ముక్కలన్నీ రెడీ చేసుకొని దాన్ని 4 మడతలు వేసి ఇలా కట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది సేమ్. ఇదేమో క్లాత్ క్రాస్ గా ఫోల్డ్ చేస్తాము. ఇది ముక్కలన్నీ జాయింట్ చేసుకొని మనం ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? జాగ్రత్త వినండి. ఇది స్ట్రైట్ కటింగ్. ఇది స్ట్రైట్ కటింగ్ లో పొడవు తక్కువ ఉంటుంది. కట్ దగ్గర హార్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ కటింగ్. దీనికి మధ్యలో ఒక వేరుగా వేసుకుంటాము. దీన్ని ప్రిన్స్ కట్ అంటాము. ఇది ఎక్కువగా స్కూల్ యూనిఫామ్ లో స్కూళ్ళలో ఎక్కువగా కుడుతున్నారు. ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది. క్లాత్ క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని మనం మెజర్మెంట్ చేసుకొని నడుము దగ్గర వరకు సమానమైన కొలతలు వచ్చి ఏంటంట నడుము దగ్గరికి సమానమైన కొలతలు వచ్చి నడుము దగ్గర నుంచి మనము ఎంత మనం ఫోల్డింగ్ అయితే వేసామో అంత గేర్ పెట్టుకోవచ్చు. తర్వాత సేమ్ ఇదే విధంగా ముక్కలన్నీ జాయింట్ చేసి కుట్టుకొని ఆ మధ్య కాలంలో అనార్కలి మోడల్ చాలా వచ్చింది. అంటే దీన్ని కలీల డ్రెస్ అని కూడా అంటారు. ఈ ముక్కలన్నీ కలిపేసి మనం ఏం లేదు పైన ఒక వంతు తీసుకుంటే మనకు లెంత్ కోసం 2 వంతులు కానీ 3 వంతులు కానీ అని ఇప్పుడు పైన 1 ఇంచ్ తీసుకున్నాం అనుకో, నార్మల్ గా క్లాత్ లేనప్పుడు మనం 2 ఇంచులే కింద తీసుకుంటాం. ఒకవేళ క్లాత్ ఉన్నప్పటికీ పైన 1 ఇంచు తీసుకుంటే కింద 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అర్థమైంది? అంటే నడుము దగ్గర ఆ నడుము పేస్ వస్తుంది, కింద ఇంత గేర్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. ఇది ఇప్పుడు మనకు చాలా ఫ్యాషన్ అయింది.
బయట హాఫ్ శారీస్ కి చాలా వరకు ఇదే కొనుక్కుంటున్నారు. రెడీమేడ్ లో కాకుండా క్లాత్ బోటికి వెళ్ళి రకరకాల కలర్స్ క్లాత్ అనేది తీసుకొని అది స్టిచ్ చేపిస్తున్నారు. దానికి ఆ ఫ్రాక్ అంటే క్రాప్ టాప్ అంటారు కదా, అలా స్కార్ట్ కుట్టి పైన బ్లౌజ్ పెట్టినట్టయితే ఒక డ్రెస్ కుట్టినందుకే 2000. నేను మీకు లింక్ పంపిస్తాను చూడండి. ఒక్క డ్రెస్ మాత్రం డిజైన్ చేసినందుకే 2000. నేను మగ్గం ఏది కాదు, వాళ్ళు అనుకున్న డిజైన్ వాళ్ళు ఎక్కడో ప్రొఫైల్లో చూస్తారు, నాకు ఈ డిజైన్ కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఆ డిజైన్ రెడీ చేసే ఆ మెథడ్ ఉంటుంది కదా, దానికి ఆ తెలివికే అక్కడ 6000 ఛార్జ్ చేయబడుతుంది. దానిలో గుడ్లు వేసి అంటే గొప్పగా ఏం లేదు, మీ శారీ పెట్టుకుంటే ఎలా ఉంటారో సేమ్ అలానే ముక్కలన్నీ జాయిన్ చేయాలి. కానీ అది కరెక్ట్ అయిన షేప్ లో, కరెక్ట్ అయిన వల్తో, కరెక్ట్ అయిన గేర్తో రావాలి. ఎక్కడ తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. నడుము ఎంతైతే ఉందో నడుము దగ్గర సేమ్ ప్లేస్ రావాలి. అలానే గేర్ కూడా ఫుల్గా రావాలి. ప్రతి కూడా నీట్గా ఉండాలి. అంటే ఒకటి లాగి పట్టుకుంటడం లేదా ఒక లూజ్ వెళ్ళడం ఇలాంటివి కాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనం చూసినట్టయితే ఖచ్చితంగా మనము ఫ్యాషన్ డిజైనర్ అవుతాం. అర్థమైందా? ఇవి పంజాబీ డ్రెస్ టాప్స్ 5 రకాలు. ఒకటి పంజాబీ డ్రెస్, రెండోది పట్యాల, రెండోది ప్రిన్స్, మూడోది ప్రిన్స్ కట్, నాలుగోది అంబ్రెల్లా, ఐదవది ఇవి బేసిక్స్. వీటిని బేస్ చేసుకొని మనం ఎన్ని మోడల్స్ అయినా కుట్టచ్చు. అర్థమవుతుందా? డ్రెస్లలో ఇవి బేసిక్స్. ఈ 5 రకాల కింద మీకు అర్థమైతే దీంట్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఉంది. ఆ టైప్ కింద మీకు అర్థమైనట్టయితే ఫ్యూచర్లో ఎన్ని మోడల్స్ వచ్చినా మనం ఉండగలం. మెజర్మెంట్స్ అంతా కూడా ఇదే. దీనికి స్ట్రైట్గా ఉన్నట్టు వేసుకోవాలి, దీనికి కొంచెం పొట్టిగా చేయాలి, దీన్నేమో వేసుకున్న దాన్ని 2 ముక్కలుగా వేసి కట్ చేయాలి, దీన్నేమో క్లాత్ క్రాస్గా 3 ముక్కలన్నీ జాయిన్ చేయాలి. ఏం చేసినప్పటికి కూడా అదే పంజాబ్ డ్రెస్ కట్ చేయడము, రాది ఎలా ఉన్నప్పటికీ కూడా అదే పంజాబ్ డ్రెస్ కట్ చేయడము. ఏమే ఎందుకమ్మా నైట్ సరిగ్గా పడుకోవట్లేదా? బాగానే పడుకుంటున్నారు కదా. క్లాస్ చెప్తుంటే నిద్ర వస్తుందా? జోల పాట పాడంటుందా? కాబట్టి అర్థం చేసుకోండి, మంచిగా పటం వేసుకోండి. ఇప్పుడు మీరు పట్టాలు వేసుకున్న వెంటనే టీ బ్రేక్ అంతా బయట కూర్చోండి, క్లాస్ కట్ చేసుకోండి.